మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కొన్ని చోట్ల హంక పరిస్థితులు నెలకొన్నాయి. ఇండిపెండెంట్లు కీలకంగా మారడంతో చైర్పర్సన్ పీఠాల కోసం రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. నేరేడు చెర్ల, హుజూర్ నగర్, హాలియా, నందికొండ, చండూర్, బూత్సూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంతని, మరిపెడ, డోర్నకల్, అశ్వారావుపేట, నారాయణఖేడ్, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకుంది. గడ్డపోతారం, ఇంద్రేశం, ఐజా, తొర్రూర్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. ఇక తాజా అప్డేట్ ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీపిక, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ రిజల్ట్స్ అన్ని కూడా ఒక రకమైన ఆసక్తిని రేపిస్తున్నాయి. టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి. ఆదిలాబాద్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. దాదాపు 49 వార్డ్స్ ఉన్నాయి ఆదిలాబాద్ లో 49 వార్డ్స్ గాను 21 నుంచి 22 వార్డ్స్ బీజేపీ ఖాతాలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇండియన్ కాంగ్రెస్ సంబంధించి 10 మంది అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ కు సంబంధించి 6 గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు 5 గెలిచారు. అదేవిధంగా ఎంఐఎం 6 వార్డు మెంబర్లు గెలిచారు. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 49 వార్డులు గాను 25 మ్యాజిక్ ఫిగర్ కాగా 22 మంది వరకు బీజేపీ గెలిచిన అభ్యర్థులు ఉండడం చేత ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెంట్స్ కూడా బీజేపీకే సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరొక చూసుకుంటే నిర్మల్లో అయితే కొంత ఆలస్యంగా మందకోడిగానే కౌంటింగ్ సాగుతున్నట్లు చెప్పుకోవచ్చు. ఇక్కడ 42 వార్డులు గాను దాదాపు కాంగ్రెస్ ఎక్కువగా విజయావకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 17 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 11 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఎంఐఎం సంబంధించి ఒక అభ్యర్థి గెలుపొందినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక ఖానాపూర్ లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ హంగత్ ఏర్పడే పరిస్థితి ఉంది. దాదాపు 12 వార్డ్స్ ఉన్నాయి ఖానాపూర్లో సంబంధించి బీజేపీకి సంబంధించి 4 గెలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి 4 అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ నుంచి 3 గెలిచారు. ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు. అయితే స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ ఎమ్మెల్యే వెనుమబొద్దు పట్టణ ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీలకు సమానంగా 4 చొప్పున 12 మంది గెలుపొందారు. అయితే ఇక్కడ హంగత్ ఏర్పడి ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కావాలంటే దాదాపు 7 ఉంటేనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ కు తీసుకునే స్టెప్ పై బీజేపీ బీఆర్ఎస్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ కూడా కొంతమంది బయటకెళ్ళి సపోర్ట్ చేస్తారు అని చెప్పి బీజేపీ సంబంధించిన ఒక రకమైన చర్చ అయితే సాగుతుంది. అయితే క్యాంపు రాజకీయం అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి క్యాంపుకు వెళ్ళినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక బైన్సాకు వచ్చేసరికి ఎంఐఎం సిట్టింగ్ స్థానం, అక్కడ బైన్సా నుంచి ఎంఐఎం దాదాపు 12 స్థానాల్లో విజయావకాశాలు ఉన్నట్టు చెప్తా ఉన్నారు. రెండో రౌండ్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. చివరికి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అయితే 12 నుంచి 13 వరకు ఎంఐఎం ఉంటుంది ఇప్పటి పరిస్థితుల్లో. అదేవిధంగా 4 బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. 5 స్వతంత్ర అభ్యర్థులు గెలిపారు. ఇంకో 5-6 వార్డుకు సంబంధించిన ఫలితాలు రావాల్సింది. ఇక్కడ 26 వార్డుకు గాను మ్యాజిక్ ఫిగర్ 14 ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎంఏ ఫామ్ చేసే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇక లక్షట్పేటలో కాంగ్రెస్ టీం సెట్ చేసింది. అదేవిధంగా మంచిర్యాలకు సంబంధించి మెజార్టీ స్థానాల్లో అక్కడ అభ్యర్థులు గెలుపొందినట్లుగా చెప్తా ఉన్నారు. ఇక చెన్నూరులో దాదాపు కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లు అని చెప్తున్నారు. బెల్లంపల్లి కూడా అదే పరిస్థితి ఉంది. కొంత ఆసిఫాబాద్ కొంత మ్యాజిక్ ఫిగర్ కన్ఫ్యూజ్గా ఉంది. 14 ఉన్నాయి అక్కడ దాదాపు. అయితే ప్రస్తుతం అయితే హంగు 2-3 చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్ లో మాత్రం ఖచ్చితంగా మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగురవేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ సంబంధించిన నేతలు, అదేవిధంగా టీఆర్ఎస్ నేతలు రాష్ట్రంగా సమావేశమైనట్లుగా సమాచారం ఉంది. ఎంఐఎంతో పాటు స్వతంత్రులను కలుపుకుంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా
అవిపడే అవకాశం ఉంటుందని చెప్పి ఒక పక్క ప్రశ్న సాగుతున్నప్పుడు కూడా స్పష్టమైన మెజార్టీ బీజేపీ 22 మంది వరకు అందరికీ గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 25 కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ ఎట్లాగూ ఓటు ఉంది కాబట్టి ఒక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇస్తే ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి చైర్మన్ వైస్ చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.